హలో ఎవ్రీబడి, ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ సోయా ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఇలా అన్నంనంతా విప్పి పొడి పొడిగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి వాటర్ పోయాలి. తర్వాత సాల్ట్ వేసేసి ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆర్పేసేసి సోయాను వేసేయాలి. సోయా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయాలి. తర్వాత జాలీలో వేసేసి వాటర్ మొత్తం తీసేసి ఇలా గట్టిగా పిండేయాలి. ఇలా పిండిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. సోయా కీమా దొరుకుతుంది, అది ఉంటే ఇది కట్ చేయాల్సిన అవసరం ఉండదు. అది వేసుకుంటే ఈజీగా ఉంటుంది. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెమే పడుతుంది, చూసుకొని పోసుకోవాలి. ఆయిల్ వేడైంది, సాజీరా వేయాలి. తర్వాత బగారాకు వేయాలి. తర్వాత పచ్చిమిర్చీలు వేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే మంచి టేస్టీగా ఉండే సోయా ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. ఇందులో ప్రోటీన్ కూడా చాలా ఉంటుంది, పిల్లలకు చాలా మంచిది. స్కూల్ బాక్స్లో పెట్టడానికైతే చాలా బాగుంటుంది ఇది. తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ ఒకటేసారి మొత్తం వేయొద్దు, ఇప్పుడు కొంచెమే వేయాలి. ఈ సోయాకు సరిపోయేంత వేయాలి. ఈ సోయా ముక్కల్ని వేసేసి ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేయాలి. మీరు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఒక 2 నిమిషాలు ఇలా గోలించిన తర్వాత మనం రైస్ని మొత్తం ఇలా వేసేసుకోవాలి. రైస్ అంతా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇది మనం ఎటన్నా జర్నీ పోయినప్పుడు కూడా చేసి తీసుకపోతే ఒక 2 డేస్ పాడవకుండా ఉంటుంది. చాలా మంచిది కూడా. ఇప్పుడు అన్నంకు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి 2 నిమిషాలు ఫ్రై చేయాలి. మంచి కలుపుకొని చూడండి, టేస్టీగా ఉండే సోయా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా చెయ్యండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.